ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? జాలీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, మనతో పాటు ఇక్కడ బుడ్డి పాప ఉంది. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాయి సహస్ర. ఏజ్ ఏంటి? జస్ట్ 5 years. ఎలా ఎంజాయ్ చేస్తుంది తెలుసా నీళ్ళల్లో? సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 year నుండి నేర్చుకుంటుందా? లాస్ట్ ఇయర్ 2 months నేర్చేసింది. ఇక్కడ ఇది 2 months. ఓకే, ఏంటి అసలు తిన పార్టిసిపేషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది? సో షీ విల్ స్విమ్ 25 meters ఫ్రీ స్టైల్, 25 meters బ్యాక్ స్ట్రోక్. ఒకసారి చూద్దామా? 2 months లోనే చేసింది. ఓ ఒక 2 months లోనే నేర్చుకుంది. లాస్ట్ 2 months బిగినర్స్ కిడ్స్ ట్రైనింగ్ తీసుకుంది. సో ఈ ఇయర్ ఫస్ట్ మంత్ ఫ్రీ స్టైల్, నెక్స్ట్ మంత్ బ్యాక్ స్ట్రోక్ చేస్తుంది. సో యూ కెన్ సీ హర్. ఇఫ్ ఐ పుష్ హర్ ఎనీవేర్ షీ విల్ గో బ్యాక్. ఒకసారి చూద్దాం. రెడీ, గో టచ్ ద వాల్. అది సైడ్ బ్రీతింగ్, కొంచెం అడ్వాన్స్ టెక్నిక్, పెద్ద పిల్లలకి కూడా రాదు. అవునా? బ్యాక్ స్ట్రోక్ ప్రోలా చేస్తుంది కదా. బ్యాక్ స్ట్రోక్ చూద్దాం. ఓ మై గాడ్. డీప్ లో కూడా సేమ్ ఇదే కంఫర్ట్ తో ఉంటుంది. సో డీప్ లో కూడా ఎటువంటి ఫియర్ ఉండదు. సో స్పెషల్లీ వీళ్ళకి డీప్ వాటర్ ట్రైనింగ్ కోసమే వీకెండ్స్ లో జంపింగ్ అది చేపిస్తూ ఉంటారు. సో ఆ జంపింగ్ రిపీటెడ్ గా చేయడం వల్ల వాళ్ళు ఫియర్ అనేది లూజ్ అవుతారు. సో ఈ రీక్రియేషన్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫియర్ పోవడం. స్పెషల్లీ కిడ్స్ కానివ్వండి, స్టార్టింగ్ స్టేజ్ లో స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళకి. సో ఆ టైంలో వీళ్ళు ఎలా చేస్తారంటే, ఇన్ని రోజులు మనం ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ప్రెజరైజేషన్ ఉంటుంది బాడీలో. సో ఆ డే మాత్రం వాళ్ళు ఏదో గేమ్ కోసం ఈ 1 week నేర్చుకున్నది మొత్తం ఆ గేమ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ఎటువంటి ప్రెజర్ లేకపోకుండా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకరితో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Yes ma'am, గుడ్. మంచిగా ఉందా? ఏం నేర్చుకున్నారు అసలు మీరు? I learned backstroke and freestyle. I also know breaststroke as well, but I did not still learn it. Okay, still learning. Yeah. Okay. So have you participated anywhere? Swimming competitions? I'm participating here. Where? This month he is going to participate. Acha. Okay, then go have fun. Enjoy. Thank you.